రెబల్ స్టార్ ప్రభాస్ నుండి వస్తున్న అప్కమింగ్ ఫిలిమ్స్ కల్కి, రాజసాబ్, స్పిరిట్, బాహుబలి 3 అలాగే హను రాఘపూడి డైరెక్షన్లో వస్తున్న సినిమా, ఇలా అన్ని సినిమాల గురించి మాట్లాడుకుందాం భయ్య. దానికంటే ముందు మీకు ఒక విన్నపం చేసుకోవాలి. హలో డార్లింగ్స్, ఎలా ఉన్నారు అందరూ? రెబల్ స్టార్ ప్రభాస్ వీడియో పెట్టగా చాలా రోజులు అవుతుంది, మరి ఎందుకు పెట్టట్లేదు అనే డౌట్స్ మీలో కొంతమందికి వచ్చే ఉంటుంది. ఎందుకంటే భయ్య ఏమని చెప్పను, ఏ వీడియో పెట్టినా సరే ప్రభాస్ వీడియో కింద చాలామంది పిల్లబచ్చగళ్ళు నువ్వు ప్రభాస్ వీడియోలు తప్ప ఇంకే వీడియోలు చేయవా అనే విధంగా కామెంట్స్ చేస్తున్నారు. సరే, ఈ పిల్లబచ్చగళ్ళు ఇలాగ అంటున్నారు కదా అని ప్రభాస్ వీడియోలు కొన్ని రోజులు ఆపేసి వేరే హీరోలు ఈ వీడియోలు చేస్తుంటే ఒక్కడూ చూడట్లేదు, వాళ్ళు చూడట్లేదు, మీరు చూడట్లేదు. దానివల్ల నా పని ఎలా ఉందంటే అధోగతి అయిపోయింది. కానీ నేను ఈ పిల్ల బచ్చగలికి చెప్పేది ఏంటంటే, ప్రభాస్ వీడియోలు దింపాలంటే భయ్య రోజుకు ఒకటి కాదు, రెండు కాదు, 4, 5, అర డజన్ దింపగలను. ఎందుకంటే న్యూసెస్ అలా ఉన్నాయి ప్రభాస్ గురించి. కానీ నేను ఈ 10 రోజులు కూడా ఒక్క వీడియో కూడా దింపలేదు. మన కలెక్షన్స్ వీడియో ఒకటి చేశాను 5 రోజుల క్రితం. ఆ వీడియోలో హనుమాన్ కలెక్షన్స్, గుంటూరు కారం కలెక్షన్స్ కూడా యాడ్ చేశాను. అదనమాట మ్యాటర్. తర్వాత నుంచి కావాలనే వీడియో చేయలేదు. అసలు ఈ పిల్ల బచ్చేగాళ్ళు వేరే వీడియోలు చేస్తే చూస్తారా లేదా అని. కానీ వీడియో సరిగ్గా చూడట్లేదు, వ్యూస్ రావట్లేదు. పోనీ పిల్ల బచ్చేగాళ్ళు చూడట్లేదంటే మీరు చూడట్లేదు, మన సబ్స్క్రైబర్స్ మీరు అంటే. మరి మన సబ్స్క్రైబర్స్ చెప్పిందే నేను చేస్తాను కాబట్టి మీరు కింద అయితే కామెంట్ చేయండి భయ్య, ఎలాంటి వీడియోలు చేయాలి, నా నుండి మీరు అసలు ఎటువంటి వీడియోలు కోరుకుంటారు, అసలు ఏంటి పద్ధతి, ఏ వీడియోలు చేస్తే మంచిది, మన ఛానల్కు రీచ్ వస్తుంది అనేది కింద కామెంట్ చేయండి. మన ఛానల్కి రీచ్ వచ్చి ఎదిగితే ఇప్పటికే నేను కొన్ని సహాయాలు చేస్తూ ఉంటాను మన సబ్స్క్రైబర్స్కి. ఇంకా ఎదిగితే ఇంకా చేస్తాను భయ్య. సాయం చేసే గుణం ఉన్నది కాబట్టి మనలాంటి ఛానల్స్కి గ్రోత్ అనేది పెరగటం ఇంపార్టెంట్. మరి సబ్స్క్రైబర్స్గా మీ చేతిలోనే అది ఉంది. కింద కామెంట్ చేసి మీ ఒపీనియన్ అయితే తెలియచేయండి. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ అప్కమింగ్ సినిమాస్ విషయానికి వస్తే భయ్య, కల్కి ముందు వస్తున్న సినిమా అంటే కల్కి అయితే మే 9th వస్తుంది. మరి ఈ కల్కి నుండి రెండవ టేజర్ ఎప్పుడు వస్తుందని చాలా మందిలో సందేహం అయితే ఉంది. మరి కల్కి నుండి భయ్య మార్చిలో టేజర్ అయితే వచ్చే అవకాశం గట్టిగా కనిపిస్తుంది. ఇక మెయిన్ ట్రైలర్ అయితే ఏప్రిల్ ఎండింగ్కి వస్తుంది. ఇక ఆ విషయం పక్కన పెడితే భయ్య, ఇప్పుడు కల్కి మాత్రం వరల్డ్ వైడ్గా ఒక రేంజ్లో ట్రెండ్ అవుతుంది భయ్య. మరి వరల్డ్ వైడ్గా సూపర్ హీరో సినిమాల్లో అవెంజర్స్ ఎండ్ గేమ్కి ఉన్నంత పేరు ఇక ఏ సినిమాకి లేదని చెప్పవచ్చు. మరి ఆ ఎండ్ గేమ్లో ఉన్న తానుసుకున్న క్యారెక్టర్ ఏ విధంగా అయితే స్ట్రెంగ్త్, బలం ఉంటుందో అదే విధంగా ఈ సినిమాలో, మన కల్కి సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ అలియాస్ కల్కి కూడా అదే విధంగా స్ట్రెంగ్త్ ఉంటుంది భయ్య. ఎండ్ గేమ్ సినిమాలో ఎలాగైతే అందరూ సూపర్ హీరోలు ఐరన్ మ్యాను, స్పైడర్ మ్యాను, బ్యాట్ మ్యాను, కెప్టెన్ అమెరికా ఇంకా చాలామంది ఉంటారు, వీళ్ళందరూ కలిపి తానోస్ మీదకి యుద్ధానికి వెళ్తారు, అదేవిధంగా ఈ కల్కి సినిమాలో కూడా ప్రభాస్ అలియాస్ కల్కి పైకి మన నేచురల్ స్టార్ నాని, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఎస్ఎస్ రాజమౌళి, జక్కన్న, అలాగే దుల్కర్ సల్మాన్, ఇక కమల్ హాసన్, వీళ్ళందరూ కూడా సూపర్ హీరోలు మాదిరి ఈ కల్కి మీదకి, తానోస్ మీదకి ఎండ్ గేమ్లో ఎలా అయితే అందరు సూపర్ హీరోలు వెళ్ళారో అదేవిధంగా ఈ కల్కి మీద కూడా వీళ్ళందరూ కూడా యుద్ధానికి వెళ్తారనమాట. అదే ఈ కల్కి యొక్క ఫైనల్ క్లైమాక్స్ అనమాట. దాంతోపాటు ఈ కల్కి 2 పార్ట్లుగా వస్తుందని ఎప్పటికైతే అందరికీ తెలుసు. మరి ఈ కల్కికి 3వ పార్ట్ కూడా ఉంటుందన్నమాట. ప్రజెంటు ఈ కల్కిపై ఉన్న అప్డేట్ అయితే ఇది. ఇక ఈ కల్కి రిలీజ్ అయిన తర్వాత సలార్ షూటింగ్లో రెబల్ స్టార్ ప్రభాస్ అయితే పాల్గొంటాడు భయ్య. మే తర్వాత సలార్ షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ మూవీ వచ్చేసి మనకు 2025 సమ్మర్లో వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇక తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా అంటే, కల్కి తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా అంటే రాజసాబ్. మారుతి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా అయితే మాత్రం మంచి కలర్ఫుల్గా ఉండబోతుందని మొన్న వచ్చిన పోస్టర్ చూస్తే అర్థమైంది. మరి ఈ సినిమా అయితే కాక ఈ సంక్రాంతికి 2025కి అయితే మాత్రం ఈ రాజసాబ్ మన ముందుకు వచ్చేస్తుంది. మరి ఆ తర్వాత ఈ సలార్ అనేది సమ్మర్లో రిలీజ్ అవుతుంది అనమాట. సలార్ 2 శౌర్యాంగ పర్వం. ఇక ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో రాబోతున్న స్పిరిట్ ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత హను రాఘపూడి డైరెక్షన్లో మరో సినిమా ఉండబోతుంది. ఇంకా అప్డేట్స్లోకి వెళ్తే బాహుబలి 3 గురించి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాక. మరి బాహుబలి 3 ఎప్పుడు వస్తుందంటే ఏం చెప్తాం? బాహుబలి 3 అయితే వస్తుంది. 2021 TV9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జక్కన్ ఎలా చెప్పాడు, బాహుబలి 3 అయితే వస్తుంది, కానీ డైరెక్షన్ నేను చేస్తానో లేదంటే వేరే వాళ్ళు చేస్తారో నాకైతే తెలియదని చెప్పాడు. బాహుబలి అనేది పెద్ద యూనివర్స్ అనుకుంటే అందులో బాహుబలి 1 and 2 సినిమాలు ఒక భాగం మాత్రమే. బాహుబలి 3, 4, 5 వచ్చే అంత స్కోప్ అయితే ఉంది. కానీ దానికి డైరెక్టర్ ఎవరు, నేనా, ఎస్ఎస్ రాజమౌళియా, లేకపోతే వేరే వాళ్ళు ఉంటారా అనేది నాకు తెలీదు అని
జక్కన్న ఎప్పుడో 2021లోనే చెప్పాడు. దాన్ని బట్టి చూస్తే 'బాహుబలి 3' అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఎప్పట్లో రాదు కాక 'బాహుబలి 3' గురించి అప్పుడే ఆలోచించుకోవద్దు. ఎందుకంటే జక్కన్న నెక్స్ట్ మహేష్ బాబు, సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'ఎస్ఎస్ఎంబి 29' తీస్తున్నాడు. ఆ మూవీకే 4, 5 సంవత్సరాలు పడుతుంది. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ ఖాళీగా లేడు. ఇవన్నీ చూసుకుంటే ఈ 'బాహుబలి 3' 2030లోనో ఎప్పుడో వస్తుంది. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ రాబోతున్న 'కల్కి' గురించి ఆలోచించండి. ఆ తర్వాత 'రాజసాబ్', ఆ తర్వాత 'సలార్ 2', ఆ తర్వాత 'స్పిరిట్ 2', ఆ తర్వాత 'హను రాఘపూడి' డైరెక్షన్‌లో వస్తున్న సినిమా. మరి 'సలార్ 2' గట్టిగా ఆడితే 'సలార్ 3' కూడా ఉంటుంది. ఈ విధంగా అనేక సినిమాల లైనప్ అనేది ఉంది కాబట్టి ప్రజెంట్ 'కల్కి' గురించి ఆలోచిస్తే బెటర్ అనేది నా ఉద్దేశం అనమాట. మరి మీ ఉద్దేశాన్ని కూడా కింద కామెంట్ చేసి మీ ఒపీనియన్ తెలియజేయండి భయ్యా. అంటే ఈ అప్డేట్స్ కోసం కాదు, ఇందాక చెప్పాను కదా ఏ టైప్ ఆఫ్ వీడియోలు మన ఛానల్లో రావాలని మీరు కోరుకుంటున్నారని, దానికోసం అయితే కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.